విష్ యూ రియల్లీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొట్టేవంటే మరి దానికి తిరిగి ఉండదు అనమాట, బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అలాట్ సార్. అంత మంచి క్యారెక్టర్ అండ్ నీ యాక్టింగ్ హిస్టరియానిక్స్కి అది బ్రహ్మాండమైన క్యాన్వాస్ దొరికింది సార్. అవును సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాకపోతే ఇప్పుడు ఈ గెటప్ సీను అని నీకు పేరున్నందుకు ఇందులో ఒకే గెటప్తో కంటిన్యూ అయిపోవు, అది నీకేమి ఇబ్బంది అవుతా? గెటప్ ఒకటే సార్, కానీ ఎమోషన్స్, ఈ కామెడీ, ఆ సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ కొత్తగా ఉంటాయి సార్. సో దాంట్లో ఇది మనకు కనిపించదు సార్. ఓ ఇమోషన్స్లో న్యూ గెటప్స్ అనమాట. అంతే సార్. అంతేనా? అంతే సార్. తర్వాత ఇప్పుడు అంతా ఏపీ అంతా ఇల్లు వచ్చావు, అసలు ఏంటి నీ తాలూకు అబ్జర్వేషన్ ఏంటి, నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి, నువ్వు వాటిని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు? హ్యాపీ సార్. అందరికీ నచ్చం కదా సార్, ఏ మనిషి అందరికీ నచ్చరు సార్. అదే కొన్ని సందర్భాల్లో దిగినప్పుడు తప్పదు సార్ అది. సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి, అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను, వచ్చాను సార్. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో 1,00,000కి పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా. అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీస్గా. నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను 1,00,000 మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి, జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా, లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా? నేను అనకాపల్లి వెళ్ళాను సార్, తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్, తర్వాత పిఠాపురం తిరిగాను సార్. మళ్ళీ ఓకే. ఈ యాక్షన్ అండ్ రియాక్షన్స్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఎడ్జ్లో ఉంది, ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నదని నీకు అనిపించింది? నేను కేవలం ప్రచారం చేయడం కోసం లేదు సార్, నేను సర్వేలు చేయలేదు సార్. సర్వే చేయలేదు. బట్ మీ ఆనికి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారు వెనక్కి? లేదు సార్, లేదు సార్. నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా. అక్కడికి వచ్చిన అభిమానులు కానీ, ఆ గ్రామస్తులు కానీ, పిఠాపురం ప్రజలు కానీ, ఏ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైబ్ వస్తుంది సార్. ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది, ఇక్కడ గెలుస్తారు పక్కగానే, అది చూశాను సార్. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సార్ సీన్ గారు, సార్ జనసేన కోసం వెళ్ళారు, బాగుంది. కానీ మీకు మీరే వెళ్ళారా, లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా? పార్టీ వాళ్ళు ఎవరన్నా? నేనే కాదు సార్, ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళు అందరూ మేము ఫోన్ చేసి మరి సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్. మేమే అడిగాను సార్ అందరం, నేను కానీ, సుధీర్ కానీ, రామప్రసాద్ కానీ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్. ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని. వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు, వాళ్ళ మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాల లెక్కలు. ఇంటికి వచ్చేసి ఏ సోదాలు చేసుకోండి, నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం, వచ్చాము చూసుకోమన్నారు. శ్రీనివాస్, తర్వాత ఇంకొక మాట, రోజా గారు మొన్న మాట అన్నారు సార్. ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త పొలిటికల్ ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపుకి వెళ్ళిపోదాము. ఓకే సార్. రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం సార్. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం, వాళ్ళు ఏదో చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏవో చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు. ఈ రెండింటిని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే నేను ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు. నేను అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, నాని గారితో చేశాను, మిగతా హీరోలందరితో చేస్తున్నాయి కదా సార్. ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. సీన్ గారు, హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి, లిప్ లాక్లు మినహాయిస్తే? ఒకసారి అడగండి సార్, అర్థం కాల. హీరో అవ్వడం వల్ల వచ్చిన అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి, హీరోయిన్తో లిప్ లాక్లు మినహాయిస్తే? నేను హీరో అయినా చెప్తా సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్. అంతే సార్. ఎందుకు అయితే ఇందులో లిప్ లాక్ ఉంది కదా సార్, దాని గురించి చెప్పండి. అది సినిమా చూస్తే అర్థమవుతుంది సార్, ముందే చెప్పేదానికంటే. ఎందుకంటే అది సినిమా అంతా చూస్తేనే అర్థం, ముందు రివీల్ చేయలేని ఇది సార్ అది. దానివల్ల సారీ సార్. అయితే కంటిన్యూటీ ఒక క్వశ్చన్, ఈవెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లీడ్ రోల్ అంటున్నారు, కానీ హీరో అని ఎందుకు అనట్లేదు? నాకు ఫస్ట్ నుంచి అది ఇష్టం లేదండి. మేబీ నాకు
ఆ బ్రెయిన్ అలా బట్ ఉండిపోయింది. హీరో మీరే కదా మూవీలో, మెయిన్ లీడ్ అని త్రోట్ ఫుల్ క్యారెక్టర్ చేశాను. అదే హీరో అనుకుని చిన్న సినిమాకి అయినా సరే, అప్కమింగ్ హీరో అయినా సరే హీరో అంటారు. బట్ ఇక్కడ ఎందుకు అసలు యాంకర్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కావచ్చు అందరూ కూడా లీడ్ రోల్ అంటున్నారు? నాకు నిజంగా ఇష్టం లేదండి నాకు, ఎందుకంటే ఇక్కడ ఒక 60 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులతో ఉన్నా కూడా, బాడీ సహకరించకపోయినా కూడా, బీపీ షుగర్లు వచ్చిన ఒకవేళ ఆ ఏజ్లో కూడా క్యారెక్టర్లు, కామెడీ క్యారెక్టర్లు చేసుకొని ఒక ఫుల్ ఎంత ట్రావెల్ చేయాలని నా కోరిక. సో నాకు దీని మీద అంత ఇది లేదు. కేవలం ఇది ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్ ఉంది, దీన్ని చేయకపోతే మిస్ అయిపోతామేమో అని ఒప్పేసుకున్నాను అంతే. కృష్ణాచారి గారు, శ్రీను గారు, ఆల్ ది బెస్ట్ అండి. సార్ నేను మీకు పెద్ద వీరాభిమాని. ఏదైనా క్వశ్చన్స్ అడిగితే సింపుల్ అడగండి సార్. నా ఫస్ట్ నేను అడగట్లేదు సార్, ఆల్ ది బెస్ట్ చెప్పడానికి మై తీసుకున్నాను. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ చెప్తాను ఇద్దరికి కూడా. మీరు ఇక్కడికి రావడం నిజంగా మాకు చాలా సంతోషం సార్. ఎట్లా స్టార్ట్ అయిందండి ఈ జర్నీ? సార్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. నేను ఇది డైరెక్టర్గా. ఇది ఎక్కడ జరిగింది కదా? ఇది యథార్థ కదన్నా? మహబూబ్ నగర్ సార్. మహబూబ్ నగర్లో. అచ్చా ఓకే ఓకే. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కాదు థ్యాంక్స్. మీరు మళ్ళీ రాజకీయాలు అడగకుండా పొలిటికల్ అడుగుతానని మీరు అనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా, లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే, మీకు పార్టీలు, వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోర్ ఓవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్. ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేసాను సార్, ప్రచారం గురించి అంతా. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా? అలా ఎందుకు అనుకోవాలి సార్? మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా? ఇప్పుడు సార్, ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నేను చేసి చెప్తున్నానంటే ఆర్సీబీ ఓడిపోవాలి కాదు సార్, దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీని మీద అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. మీరు కాదనట్లేదు సార్. మీరు జనసేనని గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు. బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదో అవతల వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్. కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్, అంతే 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 తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదో ఈ రెండింటి మీద ఐడియా లేదు. ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా? కానీ ఈయన వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. కాదు, బాగా చేశారంటారా బాగా చేయలేదంటారా వేకప్ వాళ్ళు? ఏమో సార్, రేపు పొద్దున ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుందేమో. మీ ఐడియా ఉంది అని అంటున్నారు. లేదు సార్, ఈ స్టేజ్ మీద నేను అలాంటి స్టేజ్ చూడలేదు సార్. నెట్టేస్తాను. శ్రీను గారు, బొడ్డేపల్లి శ్రీనివాసు గెటప్ శ్రీనుగా మారి వెండితెర కమలాసన్ అయ్యారు. సో ఇప్పుడు అదే బుల్లితెర కమలాసన్ అయ్యారు. షాక్ అయ్యాను. బుల్లితెర కమలాసన్ ఇప్పుడు ఎండితెర హీరో అవుతున్నారు. సో ఈ జర్నీలో ఎలా ఉందండి? అంటే మీకు రీచ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎండితెరలో కూడా హీరోగా ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు? నాకు హీరో మీద నిజంగా లేదన్న. నాకేంటి ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్ రావాలి, దానికి మంచి పేరు రావాలి, సినిమా ఆడాలి, ఒక 60 ఏళ్ళు వచ్చిన ఇండస్ట్రీలో ఉండాలి, అంతే. శ్రీను గారు హాయ్. ఇక్కడ అన్న, మీ బెస్ట్ ఫ్రెండ్ సుడిగాల్ సుధీర్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన ఈ సినిమా విషయంలో మీకు ఏమైనా హెల్ప్ చేశారా? అంటే ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా? ఇన్పుట్స్ అంటే ఎప్పుడు మేము ప్రతిదీ మాట్లాడుకుంటాం. సో సాంగ్ బాగుందిరా, ఇలా చేస్తే బాగుంటుంది, చూడు, అడుగు, మాట్లాడు, ఇలాంటి ఇన్పుట్స్ కామన్గా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈయన ఇష్టం. సో ఎప్పుడు ఉన్నాడు, మన సాంగ్ లాంచ్ కూడా వచ్చాడు నాతో పాటు ఒక కాలేజ్కి. సో ఎప్పుడు ఉన్నాడు నాతో. ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? ఆల్రెడీ ఒకటి చేశారు ఆయన. త్రూ అవుట్ కామెడీ ఏదైనా ట్రై చేయాలని చూసుకుంటున్నాను, మంచి కామెడీ సినిమా చేద్దాం అనేది. శ్రీను గారు అయితే నార్మల్గా జబర్దస్త్ అప్పటి నుంచి కావచ్చు కంటిన్యూగా ఏదో ఒక గెటప్లో చూస్తాం శ్రీను అంటే. సేమ్ హీరోగా కూడా మళ్ళీ లీడ్ రోల్లో కూడా సేమ్ ఒక గెటప్లోనే చూడాల్సి వచ్చింది. గెటప్ లేకపోతే శ్రీను చేయలేడా? ఇది యాక్చువల్ గెటప్ కాదు మేడం, యాక్చువల్లీ సమ్ ఏదో ఒకటి. అవును మేడం, డిఫెక్ట్ ఇది. సో గెటప్ అంటే మొత్తం కరెక్టే. ఒకవేళ ఏదో ఒకటి ప్రాబ్లం లేకుండా అయితే మాత్రం ఇది కూడా సేమ్ కదా ఇష్యూ. సో అది లేకపోతే శ్రీను చేయలేడా? చూశారు కదండి, మన పొలిమేర చూశారు కదా, ఒకటి చేశాను. అండ్ ఇస్మార్ట్ శంకర్ చేశాను. చాలా ఉందండి ఇలా చెప్పుకుంటే. అంటే అలా ఇది రావడం ఏంటంటే ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం అడ్వాంటేజ్ అండి మనకి. సో నార్మల్గా చేస్తే దాంట్లో ఎంత చేసి నార్మల్గా ఉంటుంది తప్పించి దాంట్లో కొత్తగా ఏమనిపిస్తుంది. సో ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒక్కొక్క సినిమా ఒక వేరియేషన్ చేస్తే మనం బోర్ కొట్టాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సినిమాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, సీను అన్నాడు కనిపించడు. సో అది నాకు పెద్ద అడ్వాంటేజ్. అలాంటి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ అందరికి థ్యాంక్స్ మేడం సార్. శ్రీనివాస్ సార్
ఇప్పుడు నార్మల్గా ఈ జబర్దస్త్ స్కిట్స్లో కానీ ఇన్ యువర్ జర్నీ ఆన్ టెలివిజన్ యూ హ్యావ్ ఇంప్రెస్డ్ ది ఆడియన్స్ విత్ మెనీ మల్టిపుల్ షేప్స్ ఆఫ్ గెటప్స్. అవి రకరకాల గెటప్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ సినిమాల్లో కూడా యూఆర్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్. బట్ ఈ క్యారెక్టర్ సంబంధించినంత వరకు నువ్వు ఛాలెంజ్గా అనిపించిన పాయింట్ ఏంటి ఈ క్యారెక్టర్ నువ్వు హ్యాండిల్ చేస్తున్నప్పుడు? సూపర్ క్వశ్చన్ సార్. నేను ఒక రోజు సార్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేశాను సార్. మళ్ళీ మార్నింగ్ 7 అయింది సార్ షూట్. ఓకే. డే నుంచి మళ్ళీ మార్నింగ్ నుంచి చేస్తున్నాం. ఆ రోజంతా చేజింగ్లు అవన్నీ చేస్తున్నాం. నైట్ ఒక ఎమోషనల్ చేయాలి. అది చేస్తున్నప్పుడు నవ్వుతూ ఉండాలి, ఒక పక్కన ఆ కళ్ళల్లో ఎమోషన్ కనిపించాలి. చేస్తూ ఉంటే నాకు ఎందుకో తెలియకుండా ఏడిపోతుంది సార్. నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. ఏంటంటే నేను ఫెయిల్ అయిపోయాను, నా వల్ల అవుట్. అవ్వకూడదు. ఇవంతా పెయిన్ సార్, ఇవంతా పెయిన్ వస్తుంది. ఓకే. సో ఈ పెయిన్తో ఈ కళ్ళ ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది. మళ్ళీ ఈ కళ్ళమే పడిపోద్ది, అది పడకూడదు. ఈ ఎక్స్ప్రెషన్ ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు అని అనుకుని చెప్పి అక్కడక్కడ మళ్ళీ ఛాలెంజ్గా తీసుకొని ఇదే కదా ఇలాంటి ఛాలెంజెస్ దాటితేనే కదా మనం నిరూపించుకోగలం అని చెప్పి ఇది చేయడం జరిగింది. ఆ ఒక్కరోజు మాత్రం నిజంగా భయపడ్డాను సార్, నేను ఫెయిల్ అయిపోతాను అని. బట్ పాస్ చేయించలేదు. తర్వాత అంతా కేక్ వాక్ లాగే అనిపించిందా? అదేం లేదు సార్, ప్రతిరోజు ఛాలెంజింగ్ ఏంతో. అంతేనా? అండ్ కృష్ణమాచారి గారు, మీరు ఫస్ట్ పిక్చర్ ప్రూవ్డ్ అండ్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్. అందరూ పెద్ద వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి సినిమా ఇండస్ట్రీలో. నాగబాబు గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకుంటారు, చిరంజీవి గారు మెచ్చుకుంటారు. అంత పాపులారిటీ ఉన్న యాక్టర్ గెటప్ సీన్ అంటే. ఇప్పుడు మీ ఫస్ట్ పిక్చర్లో తను హ్యాండిల్ చేస్తున్నారు, ఇలాంటి క్యారెక్టర్ హ్యాండిల్ చేస్తున్నారు. మీ గట్స్ ఏంటండి? అంటే వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్? సార్ ఇది ఒక డిఫెక్ట్ సార్ సినిమాలో, ఇది ఒక క్యారెక్టర్కి డిఫెక్ట్. ఈ డిఫెక్ట్ ఉన్న క్యారెక్టరేషన్తో నేను కొంతమందిని మీట్ అయ్యాను, వాళ్ళు ట్రావెల్ అయ్యాను, వాళ్ళు చేయలేరని నాకు అర్థమైపోయింది సార్. తర్వాత నేను గిటప్షన్ గారు చేయగలరు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళు టీవీ యాక్టర్లేనా? నో సార్ ఫిలిం స్టార్సే. నేను కాంటాక్ట్ చేశాను, ట్రావెల్ అయ్యాను. తర్వాత నాకు ట్రావెలింగ్లో వాళ్ళు చేయలేరని అర్థమైపోయింది. దెన్ ఈ సినిమా డ్రాప్ అయిపోదామా లేదంటే నాకు గిటప్షన్ గారు చేస్తారో అని నాకు డౌట్ ఉండే. సో ఈయనకి వెళ్ళి కథ చెప్పాను. దెన్ ఈయన ఓకే చెప్పారు, ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్ అని. ఈయన మీద నమ్మకంతోనే నేను ఈయన దగ్గరికి వెళ్ళి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేశాం సార్. ఓకే. అంటే మీరు అనుకున్న ఫైనల్ అవుట్పుట్ మా గెటప్ సీన్ ఇచ్చేయడా మీకు? నేను 10% అనుకుంటే ఆయన 200% ఇచ్చాడు సార్. అయితే మీరు రియల్ స్టోరీ మహబూబ్ నగర్ లో జరిగిందని చెప్పారు కదా, సో ఎంత వరకు రియల్ ఇది? ఎందుకంటే ఏదో ఒక లైన్ తీసుకుంటారు, దానికి చాలా అల్లుతారు డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు. సో ఎంత వరకు రియల్ ఇది? సినిమాలో ఈ కథ రియల్, ఇన్సిడెంట్స్ కూడా రియల్. ఆ కథకు సంబంధించినవి కాకపోయినా వేరే కథకు సంబంధించిన రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సినిమా మొత్తం రియలిస్టిక్గానే ఉంటుంది. అంటే ఒక సంఘటన కాదు, డిఫరెంట్ అన్నీ రియలిస్టిక్వే. కంప్లీట్ ఫిలిం మొత్తం, మీరు మూవీ మొత్తం వెరీ రియలిస్టిక్. మేము అదే ముందు నుంచి అదే చెప్తున్నాం, వెరీ రియలిస్టిక్ అని. సినిమాలో ఒక 5% 10% సినిమాటిక్ ఏదైనా ఉంది అంటే ఆ డ్యాన్స్ స్టెప్సే, అంతే. అయితే ఆ మూవీ గురించి కాదు ఇది. సో ఇప్పుడు చూస్తే లేదు, మీరు ఇందాక నుంచి చాలా మందికి ఆన్సర్ ఇచ్చారు కదా. అంటే నెక్స్ట్ అదే అంటారు, మళ్ళీ ఆవిడ చెప్పారు మాకు చెప్పరా అంటారు. లేదు, నా పక్కదానికి ఆన్సర్ ఇచ్చేయండి. సో అయితే పొలిటికల్ విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు. ప్రచారానికి కూడా వైష్ణవ్ గారు వెళ్ళారు, సాయిధరం వెళ్తున్నారు. అదే అంటున్నా, మెగా తప్ప క్యాంపెయినింగ్ అవ్వలేదండి. మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు. రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది నాకు అర్థం కాలేదు. ఎలాంటి ఇబ్బంది అంటారు మీరు చెప్పండి. ఒకవేళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు. చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. లేదు ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు, మీరు చెప్పింది వేరు కదా. అదే సేమ్ చెప్పింది అని నేను ఎలా అనుకుంటాను? ఆవిడ చెప్పారు, ప్రూఫ్ ఉంది కదా.
సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీడిని ఆపేద్దాం తొక్కేద్దాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం. ఒకటి ఏంటంటే ఒక విలేజ్ ఉందో, ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు, అన్న కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కోవడం మానడు, మానరు. వీళ్ళందరూ ఇలా ఎరువుల కొట్లు వ్యవసాయం సంబంధించి కదా. సో ఇది కూడా అంతే. ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి. ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి. అది బాగా నమ్ముతున్న తెలుగు ప్రేక్షకుల విషయం. కృష్ణమాచార్య గారు బేసిక్గా యానిమల్ సినిమా సూపర్ స్కోర్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద మేజర్ అసెట్ అది. సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ అదే సాంగ్స్ ఇచ్చారు, ఆ మ్యూజిక్ వచ్చి సురేష్ బాబులి గారు చేశారు. సో ఎందుకు అలా చేయడం జరిగింది అండ్ హర్షవర్ధన్ గారితో ఎందుకు చేయించలేదు మ్యూజిక్? హర్షవర్ధన్ గారు యానిమల్ రిలీజ్ అయిన తర్వాత 5 బాలీవుడ్ మూవీస్ సైన్ చేశారండి. ఫుల్ బిజీ అయిపోయారు. అంటే మనకు సినిమా కొన్ని రోజులు అంటే వెయిట్ చేసాం, 2 months 3 months, బట్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్న పరిస్థితిలో దెన్ ఐ టుక్ స్టెప్ విత్ సురేష్ బాబులి. మీకు అది హర్షవర్ధన్ రామేశ్వర్ గారే చెప్పారు, బ్రో లేట్ అవుతుంది ఏం చేద్దాం చెప్పండి అంటే సిచ్యువేషన్స్ పరిస్థితులను బట్టి ఫార్వర్డ్ అయ్యామండి. మీకోసం రాసుకున్నారని చెప్పారు ఇందాక గెటప్ సీన్. కామెడీ అండి ఆయన కామెడీ. సో ఎందుకని గెటప్ సీన్ గారితో చేయాల్సి వచ్చింది? నేను నాకు సీన్ లేదండి, యాక్టింగ్ రాదండి, ఊరికి కామెడీ. సో అంకిత గారు, వెల్కమ్ టు TFI. సో మీ ప్రొఫైల్లో స్పానిష్ అండ్ కొరియన్ స్పీకర్ అని ఉంది. సో ఇక్కడ కొరియన్ సిరీస్లకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. సో ఏమైనా కొరియన్ మూవీలో యూజ్ చేశారా వర్డ్స్? In this movie? Yeah. In this movie, I had to speak a lot of Telugu. So let's just go with Telugu first. How's working experience with Getup Scene garu? It was lovely. I mean, he's extremely talented and he's funny. He's such a comedian, but I think he was very supportive. And I am a person who asks a lot of questions when like shooting. So he, like, not even once he was like, I'm tired, I can't right now, don't please ask me anything. Like he answered every question, because I used to ask him a lot of questions about Telugu language, about slangs, Telangana slang, Andhra slang. So he used to answer me very politely and very gently. Yeah. So baga enjoy chesin scenes enti? Drama na, comedy na, romance Getup Scene garto? Every scene I think we enjoyed. Okay, Scene garu. So ఇప్పటి వరకు మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేశారు, అంటే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఈ సినిమా చేసిన తర్వాతలా హీరోగా బిజీ అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తారా, కంటిన్యూ చేస్తారా, లేదంటే హీరోగానే చేస్తారా? అంటే నేను మళ్ళీ నేను ఇది చెప్పలేండి. నాకేమనిపిస్తుంది అంటే అండి, కామెడీ క్యారెక్టర్లు ఆల్రెడీ ఒక 10 సినిమాలు చేస్తున్నాను, క్యారెక్టర్లో కామెడీ క్యారెక్టర్ ఆల్రెడీ చేసుకున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు అవన్నీ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చి బాగుంటే, నాకు ఇలాంటి కథల సెలక్షన్లో సుహాస్కి నేను పెద్ద ఫ్యాన్, నాకు ఇన్స్పిరేషన్ కూడా సుహాస్. అంటే కథ సెలక్షన్ ఎలా ఉండొచ్చు, మనల్ని ఆడియన్స్ ఎలా చూస్తున్నారు, ఇప్పటి వరకు 10 ఏళ్ల పాటు కామెడీ 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 ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీంట్లో నుంచి కామెడీ చేస్తూ అలా కొంచెం ఎమోషన్ టచ్ ఇచ్చి ఒక చిన్న స్కేల్లో నీట్గా బడ్జెట్లు ఇవన్నీ చూసుకుంటూ చేసుకోవాలని నా ఆలోచన, అంతే. హలో శ్రీను గారు. హాయ్, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది ట్రైలర్. అయితే ఇప్పటి నుంచి ఈ సినిమా చూసిన తర్వాత మీకోసమే పర్టికులర్గా క్యారెక్టర్స్ రాసే విధంగా అనిపించింది ట్రైలర్ చూస్తే. చాలా బాగుంది. అయితే ఇప్పుడే మీరు అన్నారు ప్రతిదీ చేస్తాను అనేసి, అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను యాజ్ అన్ యాక్టర్గా, అది మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది. అండ్ ఈ సినిమాలో కూడా మీరు 100% ఇప్పుడు చెప్పినట్టు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఛాలెంజెస్ ఫేస్ చేసి చేశాను అని చెప్తున్నారు. ఈ త్రూ అవుట్ జర్నీలో చాలా సినిమాలు చేశారు కదా, అందులో ది బెస్ట్ సాటిస్ఫైయింగ్ అంటే రాజు యాదవ్ కాకుండా ఇంతకు ముందు చేసిన వాటిలో చాలా బెస్ట్ సాటిస్ఫైయింగ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే ఏది చెప్తారు? ఆబ్వియస్లీ నాకు హనుమాను, జాంబిరెడ్డి 2 సినిమాలు చాలా ఇదండి నాకు ప్రత్యేకం, 2 సినిమాలు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత ఇది చెప్పుకుంటాను, దీని తర్వాత అన్నీ ఇంకా. శ్రీను గారు,
ఇక్కడ ఆయన యాక్చువల్గా కమెడియన్ నుంచి మీరు అన్నట్టు హీరో అనకపోతే మెయిన్ లీడ్. సో మెయిన్ లీడ్ మారిన తర్వాత చాలా మందికి అంటే ఒక 1-2 సినిమాస్ వరకు బాగుంటుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది. కానీ కొంతమందికి ఏంటంటే ఒక నెక్స్ట్ నుంచి ఆశించినంత ఫలితాలు రావట్లా. సో రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మంది కమెడియన్స్ హీరోలుగా మారారు. ఒక ఫస్ట్ సినిమా బాగుంటుంది లేదా సెకండ్ సినిమా బాగుంటుంది, ఆ తర్వాత నుంచి రావట్లేదు. అంటే మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత సినిమాలు కూడా హీరోగా ప్లాన్ చేసుకుంటారా? ప్లాన్ చేసుకుంటే ఈ జాగ్రత్త తీసుకుంటారా? 90% నేను క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్కి ప్లాన్ ఎక్కువ ఉండదు. 10% ఏమో అవి బాగుండి ఇవి అన్నీ బాగుండి గ్రౌండ్ లెవెల్ నుంచి అంతా బాగుంటే కనుక టాప్ టు బాటం అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత దిగుతాను. అదర్వైజ్ నేను అది ఆ రిస్క్ చేయలేదు. శ్రీను గారు ఆయన మీరు అంటే టీవీ చేస్తున్నారు, సినిమా చేస్తున్నారు, రెండు ప్యారలల్గా చేస్తుంటారు కదా. మీకు బాగా సాటిస్ఫై చేసింది ఏంటి, టీవీనా లేకపోతే సినిమానా? అంటే ఆ జర్నీ దాదాపుగా 10 ఏళ్ళు అన్న. ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఈ జర్నీ కూడా దాన్ని సమన్ చేసినప్పుడు 2 చెప్పగలం. అది సాటిస్ఫై చేసింది. సో లెట్ మీ గో. అండ్ మీరు చిరంజీవి గారికి వీరాభిమాని, చిరంజీవి గారితో బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కదా. ఈ కథను కానీ ఈ ట్రైలర్ని కానీ చిరంజీవి గారు చూపించారా? ఆయన రియాక్షన్ ఏంటి? లాంగ్ బ్యాక్ చూపించానన్న. ఆయనతో ఫ్లైట్లో వెళ్ళినప్పుడు అప్పుడు చూపించా, డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి బాగుంది, మంచి ఎమోషన్ ఉంది. అలా పెట్టుకోవడం ఎస్ కరెక్ట్గా ఎట్ట దొరికింది నీకు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత రాకు సార్. సో సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు? ఆఫ్టర్ ఎలక్షన్. ఇందాక మీరు చెప్పినట్టు సుహాస్ గారు మీకు బాగా ఇన్స్పిరేషన్ అబౌట్ దిస్ కమింగ్ టు అన్ యాక్టర్ యాక్చువల్లీ. సో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు లైక్ దట్ కీ రోల్స్ వాట్ హీ హావ్ డిడ్ ఇన్ మజిలీ. అలాంటి రోల్స్ ఇప్పుడు చేయట్లేదు ఆయన. అంటే ఇంట్రెస్ట్ ఆ టైప్ కూడా లేదు. ఇప్పుడు మీకు కూడా ఒక మంచి ఫేమ్ వచ్చిన తర్వాత మీరు సుహాస్ గారు లైక్ సార్. అంటే ఇది వచ్చిన తర్వాత 10 సినిమాలు ఉన్నాయండి అవి రిలీజ్కి. అంటే ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ రావడానికి? ఓకే, ఆల్రెడీ చేస్తాను. ఇంకో 10 ఒప్పుకున్నాం, చేస్తా 20 సినిమాలు. థ్యాంక్ యూ. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికన్నా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.